నిర్మల్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు బీజేపీ స్టేట్ చీఫ్. అలాగే బీజేపీ నేతలు రైతు ఘోష బీజేపీ భరోసా పేరుతో 4 రోజులుగా యాత్ర చేస్తున్నారు. ప్రభుత్వం బేషరతుగా రైతుల ధాన్యం కొనాలన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి. వడ్లు కొనడం చేతగాక నెపం కేంద్రంపై నెడుతున్నారని ఫైర్ అయ్యారు. ధాన్యం కొనకపోతే పోరాటం మరింత ఉధృతం చేస్తామన్నారు. 80% ధాన్యం కొనుగోలు పూర్తయిందన్న సీఎం గ్రౌండ్ లెవెల్కొచ్చి వాస్తవాలు చూడాలన్నారు బీజేపీ నేతలు. చూసిన రైతు గోస అవే కన్నీటి కథలు. పండించిన పంట 6 గాలాలు కష్టపడి పండించిన పంట పండించడానికి ఎంత కష్టమైతే అయిందో అంతకు 4 గింతలు మేము అమ్ముకోవడానికి కష్టపడతా ఉన్నామని. నెల రోజులుగా 40 రోజులుగా ఎండలు పండించిన పంట కుప్పలకు కాపలాగా నిలబడ్డటువంటి రైతన్నలు నిన్ననే స్టేషన్ గన్పూర్లో ఒక రైతు కుప్ప మీద సన్ స్ట్రోక్ తగిలి చనిపోయిండు. టెంట్లు లేవు, నీళ్లు లేవు, లారీలు లేవు, మరి బస్తాలు ఇవ్వడం లేదు, దోపిడీ తప్ప ఇంకొకటి లేదు. నేను అడుగుతా ఉన్నాను, మరి 80% కొనుగోలు జరిగితే ఎక్కడికక్కడ రోడ్ల పుంట కిలోమీటర్ల కొద్దీ ధాన్యం పడుంటే మీరు ఏం చేస్తున్నట్ల? మరి ఎట్లా 80% పూర్తి చేస్తున్నారని చెప్పి మీరు ఈరోజు తప్పుడు లెక్కలతో, తప్పుడు సమాచారంతో, తప్పుడు స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు వచ్చి చూడండి. 4 కళ్ళాలు తిరిగితే మీకు అర్థమవుతుంది. సెక్రటేరియట్లో ఆఫీసర్లు ఇచ్చేటువంటి తప్పుడు లెక్కలు కాదు, ఈరోజు ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి దోపిడీ అవినీతి మీద మీకున్న శ్రద్ధ, మీరు 6 గ్యారంటీలు రైతన్నలకు ఇచ్చినటువంటి రైతు డిక్లరేషన్ మీద ఎందుకు మీకు ప్రేమ లేదో, ఎందుకోసం అవి రైతు డిక్లరేషన్ని అమలు చేయాలన్న శ్రద్ధ లేదో దీనికి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం. కొనుగోలు చేసేటువంటి ధాన్యంలో 10% అధికంగా జోకి మరి ఆ 10% డబ్బు ఎవరి జేబులోకి పోతున్నాయని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో పండించిన పంట ఎంత, కొనుగోలు చేసింది ఎంత, ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి